ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనం నిత్య జీవితంలో చాలా రకాల పనులు కావాలని కోరుకుంటాం. దేవుడిని పూజించంగానే మనకి పనులు అయిపోవాలనుకుంటాం. అందులో కొన్ని తాంత్రిక వస్తువులు ఉంటాయి. మన వీడియోలో చెప్తూ వస్తున్నాం. అందులో తక్కువ రేటుకి దొరికేది లక్ష్మీ గవ్వలు దొరుకుతాయి. చాలా ప్రయోగాల్లో లక్ష్మీ గవ్వల గురించి చెప్తూ ఉంటాం. అయితే ఈ లక్ష్మీ గవ్వల ప్రయోగం చాలామందికి ఎలా చేయాలో తెలియదు. అంటే వీడియోలో చూస్తారు, వాటిని ఎలా శుద్ధి చేసుకోవాలో తెలియదు, వాటిని ఎలా ఉపయోగించాలో కూడా తెలియదు. నేను మీకు ఈరోజు లక్ష్మీ గవ్వని ఉపయోగించి మీరు ఎటువంటి పనులు చేస్తే అద్భుతాలు జరుగుతాయో చెప్తాను. లక్ష్మీ గవ్వ చాలా శక్తివంతమైనది, అతీంద్రియమైన శక్తులు కలిగి ఉంటుందని శాస్త్రం చెప్తుంది. అంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావించి మనం పరిహారం చేస్తాం. తంత్రశాస్త్రంలో అంటే స్వాతికమైన ప్రయోగాలు ఈ లక్ష్మీ గవ్వతో చాలా ఉంటాయి. చాలామందికి తెలియనిది ఏంటంటే డబ్బు కావాలి, పదవి కావాలి, ఇలా రకరకాలు కోరుకుంటూ ఉంటారు. కానీ పదార్థాన్ని వాడటం తెలియకపోవడం, ఏ సమయంలో వాడాలో తెలియకపోవడం, దానివల్ల చాలా వరకు ఫలితాలు రావు. ఇప్పుడు మనం ఈ లక్ష్మీ గవ్వలు ఎక్కడ దొరుకుతాయి? పూజా వస్తువులు అమ్మే షాపులో దొరుకుతాయి. అలాగే ఒక్కొక్క పరిహారానికి ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మీరందరూ కూడా ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీ కుటుంబానికి ఎల్లవేళలా అమ్మవారు మీతో ఉండి మిమ్మల్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ అభిప్రాయాలని. ఎందుకంటే ఇటువంటి వీడియోలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన వీడియోస్లో చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో చాలా ఉన్నాయి. నమ్మకం, విశ్వాసం ప్రయత్నించండి. అలాగే ఎవరికైనా సరే జాతక సమస్యలు ఉండి జాతకం తెలుసుకోవాలనుకున్నా, ఏదన్నా మీకు మిగతా సమస్యలు ఉండి వాటికి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్నా, వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. 9440593655 ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మరొకసారి చెప్తాను, 9440593655. మీరు గుర్తుంచుకోండి, మేము మా టీం కానీ మీకు ఎవరికైనా సరే మీరు వీడియోస్లో నెంబర్లు పెడితే కాల్ చేయము. మీరు ఈ నెంబర్ నుంచి మాట్లాడితే, నేను చెప్పిన నెంబర్లు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి కాకుండా వేరే నెంబర్ నుంచి మీకు ఎవరికి కూడా అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పాం. ఈ మధ్యకాలంలో ఎక్కడెక్కడో వేరే వాళ్ళు మీ వీడియో పెట్టి ఆ వీడియో కింద వేరే నెంబర్లు ఇస్తున్నారండి, వాటికి కాల్ చేయమంటున్నారు చెప్తున్నారు. మన అఫీషియల్ ఛానల్స్లో, మన వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న ఛానల్స్, అలాగే ఆస్ట్రో సైన్స్ విత్ రెమెడీస్ ఛానల్ మాత్రమే అఫీషియల్ ఛానల్. దీంట్లో ఉన్న నెంబర్లు మాత్రమే మీరు కాంటాక్ట్ చేయండి. ఎక్కడైనా వేరే ఛానల్స్లో ఉండి మీరు కాంటాక్ట్ చేస్తే దానికి ఎటువంటి బాధ్యత మేము వహించము, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ లక్ష్మీ గవ్వలు ఎక్కడ దొరుకుతాయి? పూజా వస్తువులు అమ్మే షాపులో దొరుకుతాయి. అలాగే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. మన ఈ-కామర్ వెబ్సైట్లో కూడా ఇవి దొరుకుతాయి. వీడియో డిస్క్రిప్షన్లో మన ఈ-కామర్ వెబ్సైట్ కూడా ఉంది. దాంట్లో అన్ని రకాల తాంత్రిక వస్తువులు అందుబాటులో ఉన్నవి పెట్టడం జరిగింది. ఈ లక్ష్మీ గవ్వల్ని మనం ఏ రోజునైనా తెచ్చుకోవచ్చు ఈ ఉపాయాలకి. అయితే వీటిని తెచ్చిన తర్వాత పాలతోనూ, అలాగే గంధము, గంగాజలము వీటిలో వేసి శుద్ధి చేసుకోవాలి. తర్వాత వీటిని ప్రయోగానికి వాడుకోవాలి. ముందు మీకు ఎవరైనా సరే ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగంలో సమస్యలు ఉండి ఉన్నతాధికారుల నుండి మీకు ఎప్పుడు మీ పైన ఉన్న అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ ఉపాయం చేయండి. నేను మీకు ఈ వీడియోలో 5 ఉపాయాలు చెప్తాను. 5 కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకున్న సమస్యలు, మీకు ఎవరైనా పైన ఉన్నవారు సమస్యలు సృష్టిస్తూ ఉంటే ఉన్నతాధికారులు, వాళ్ళ పేరు అనుకుంటూ మీరు నదిలో కానీ సముద్రంలో కానీ ఏదైనా నీరు ప్రవహిస్తున్న వాటిల్లో 3 లక్ష్మీ గవ్వలు కానీ లేదా 5 కానీ, 3 కానీ 5 కానీ వాళ్ళ పేరు తలుచుకొని వారు మీకు అనుకూలంగా ఉండాలనుకొని ఆ నీటిలో ఈ లక్ష్మీ గవ్వల్ని వదిలేయండి.
తర్వాత మీ దగ్గరలో ఎక్కడైనా సరే గణపతి మందిరం అంటే విఘ్నేశ్వరుడు గుడి ఉంటే స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇది కంపల్సరీగా చేయాలి. ఇది మొదటిది. రెండోది, మీరు చిన్న వ్యాపారం చేసినా, పెద్ద వ్యాపారం చేసినా, కోట్ల వ్యాపారం చేసినా సరే, మీరు నగదు పెట్టే అంటే మనకి లాకర్లు పెట్టుకుంటాము. చిన్న చిన్న డబ్బాలు పెట్టుకుంటూ ఉంటాం. ఈ వీటిల్లో 11 లక్ష్మీ గవ్వలను తీసుకొని ప్రతి శుక్రవారం మీరు ఒక శుక్రవారం తీసుకోండి, లేదా ఎప్పుడైనా తీసుకోండి, ఇబ్బంది లేదు. గవ్వలు దాంట్లో పెట్టి శుభ్రం చేసుకోవాలి. ముందు చెప్పాను కదా, శుభ్రం చేసుకొని ఈ 11 గవ్వల్ని ప్రతి శుక్రవారం పువ్వులు అలాగే అగరబత్తి ధూపాన్ని చూపిస్తూ ఉండాలి. ప్రతి శుక్రవారం నాడు చేయాలి. అలాగే మూడోది ఏంటంటే, మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతూ ఉన్నా, ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళు పనులు చేయకుండా బద్ధకంతో ఇంట్లోనే ఉంటూ ఉన్నా, అలా బాధపడుతున్న వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. దానివల్ల మీకు ఇంట్లో శాంతి, సమృద్ధి కూడా లభిస్తుంది. మీరేం చేస్తారంటే, మీ ఇంట్లో దక్షిణ వైపు ఒక 6 గవ్వలు తీసుకొని, లక్ష్మీ గవ్వలు తీసుకొని, మీ కులదేవత పేరు చెప్పుకొని, ఒకవేళ మీకు కులదేవత పేరు తెలియదనుకోండి, మీ ఇష్టదేవత పేరు తెలుసుకొని ఆ దక్షిణ వైపు పెట్టించండి. మీ ఇంట్లో దక్షిణ దిశలో పెట్టించండి. మరి ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. దక్షిణం అన్నారు, మాకు వంటగదిలో పెట్టుకోవచ్చా? లేకపోతే బెడ్రూమ్‌లో పెట్టుకోవచ్చా? ఎక్కడైనా దక్షిణ దిశలో పెట్టండి. దీనివల్ల మీ ఇంట్లో శాంతి, సమృద్ధి, పిల్లలు పని చేయడానికి ఇష్టపడతారు. అలాగే నాలుగోది, వాహనాల ద్వారా ప్రమాదాలు, అనుకోని ప్రమాదాల నుండి రక్షణ కోసం మీరు ఈ 3 లక్ష్మీ గవ్వలు తీసుకొని, మీరు ఏదైనా ప్రయాణం మీద వెళ్తున్నప్పుడు మీ జేబులో పెట్టుకొని వెళ్ళండి. ప్యాంట్ జేబులో పెట్టుకోవచ్చు, పై జేబులో పెట్టుకోవచ్చు. పెట్టుకొని వెళ్ళండి. ఎవరికి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి? శని యొక్క ప్రభావం చేత, రాహుకేతువుల ప్రభావం చేత, కుజుడి ప్రభావం చేత. జాతకంలో ఈ 4 గ్రహాలు బాగోనప్పుడు ఈ ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మీరు 3 అంటే 3 గవ్వలు, లక్ష్మీ గవ్వలను జేబులో పెట్టుకొని వెళ్ళండి. తర్వాత వచ్చిన పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఏదైనా అవసరం ఉన్నప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు మళ్ళీ వాడుకోండి. ఇప్పుడు ఐదవది, వ్యాపారంలో లేదా గృహంలో అంటే మీకు వ్యాపారం చేస్తున్న ఇంటిలో భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య జీవితంలో అడ్డంకులు వస్తూ ఉన్నా మీరేం చేయాలంటే, మీ మీ కులదేవత పేరు అనుకొని తెలిస్తే, లేకపోతే ఇష్టదైవాని పేరు అనుకొని 11 లక్ష్మీ గవ్వల్ని ఎక్కడైనా ప్రవహించే నీటిలో వదలండి. ఇలా మీరు నెలకొక్కసారైనా చేయండి. అప్పుడు మీకు మీ కులదేవత లేదా మీ ఇష్టదేవత అంటే మీకు అక్కడ కులదేవత తెలియదనుకోండి, మీకు ఇష్టమైన దేవతను కూడా మీరు ఈ విధంగా చేయవచ్చు. ఇలా మీరు నెలకొకసారి చేసినా మీకు ఖచ్చితంగా మీ కుటుంబంలోనూ, వ్యాపారంలోనూ, గృహంలో ఉన్న, జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఇక్కడ కొన్ని అనుమానాలు ఉంటాయి. ఎప్పుడు తెచ్చుకోవాలి అనే అనుమానం కూడా ఉంటుంది. ఒకటి, చాలా తక్కువ ఖర్చు ఉంటుంది. ఆన్‌లైన్‌లో దొరుకుతాయి, ఆఫ్‌లైన్‌లో దొరుకుతాయి, పూజా వస్తువులు అమ్మే షాపులో దొరుకుతాయి. అలాగే మనకి సముద్రాల దగ్గర కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో మామూలు గేరుకునే దొరికేస్తాయి. కలర్ కలర్‌గా ఉంటాయి. అయితే లక్ష్మీ గవ్వ అంటే కొంచెం పసుపు కలర్‌లో ఉంటుంది. తెలుపుగా ఉండదు. కొద్దిగా పసుపు డాలులో ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తాను. మనం ఎప్పుడు ఏ సమయంలో వాడాలి అనే క్వెషన్ ఉంటుంది. సమయం అనేది సమస్య కాదు. ఏ రోజులోనైనా, ఎప్పుడైనా ప్రయోగం చేయవచ్చు. ఇది గుర్తుంచుకోండి. మీకు అనుమానాలు కూడా నేను తీర్చేస్తున్నాను. అలాగే మీరు ఇంట్లో దక్షిణ వైపు పెట్టమన్నారు కదా! అది ఎప్పుడు మార్చుకోవాలి? సంవత్సరానికి ఒక్కసారి మార్చుకుంటే చాలు. సంవత్సరానికి ఒక్కసారి. వీటికున్న శక్తి ఏంటంటే, శుద్ధి చేసి మనస్ఫూర్తిగా నమ్మి చేస్తే ఆ శక్తి దాంట్లోకొస్తుంది. మనకు దీపావళి అప్పుడు, దసరా అప్పుడు చాలా చెప్తూ ఉంటాం. మనం చాలా వీడియోలో చెప్పాను. అతజోడితో పాటు పెట్టుకోండి అని చెప్పాను. రాబోతున్న మనకి ఇప్పుడు చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, నవరాత్రులు ఆ సమయంలో కూడా మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. పెద్ద ఖర్చు కాదు, తేలికగా ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి. ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు. ఇది గ్యారంటీ, వారంటీ ఉందా అని అడుగుతారు. నమ్మకమే గ్యారంటీ. వారంటీ నమ్మకమే. ఎవరైనా సరే లక్ష్మీ గవ్వలతో తంత్ర ప్రయోగాలు చేసిన వారు అంతకుముందు చేసున్నాను గురువుగారు,
మాకు ఎటువంటి ఫలితాలు రాలేదు అంటే లక్ష్మీ గవ్వలని శుద్ధి చేయకుండా వాడితే ఎటువంటి ఫలితాన్ని ఇవ్వవు. ఎందుకంటే లక్ష్మీదేవికి అంటే సహోదరులుగా శంకులు, నత్తగుల్లలు, అలాగే గవ్వలు, ఈ సముద్రం నుంచి వచ్చే ఉప్పు, ఇలాంటివన్నీ కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క సహోదరులుగా చెప్తారు. రత్నాలు ఇవన్నీ దాంట్ నుంచి వచ్చాయి. మనం తెలియక ఏమనుకుంటామంటే ఇవన్నీ మామూలు అనుకుంటాం. కరెక్ట్గా చేస్తే ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. ఎవరన్నా చేసి ఫలితం పొందిన వారు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.